శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చాలా విశేషంగా చెప్పుకోవాలి అనుకుంటే ఒక విశేష పురాతనమైనటువంటి దేవాలయం గురించి మనం చెప్పుకోవచ్చు. మేము ఇక్కడ 5 రోజుల నుంచి కూడా విశేషమైనటువంటి మెడిటేషన్ చేస్తూ అలాగే అమ్మవారిని ధ్యానిస్తూ విశేషంగా ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చి ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామ దేవతలు ఉన్నాయి. అందులో విశేషంగా ఉండేటటువంటి శక్తి దేవాలయం అని చెప్పాలి. ఇక్కడ 7 తలలు కలిగినటువంటి మారియమ్మని, ఈ మారియమ్మని ప్రతి ఆదివారము, మంగళవారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి దినాల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అందరూ వచ్చి, అదే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పణ చేస్తూ ఉంటారు. అలాగే ఈ చెట్టుకి దగ్గర ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఈ యొక్క మారియమ్మని ఇక్కడే ఫస్ట్ వెలిసిందని చెప్పబడుతుంది. ఈ చెట్టు దగ్గర చాలామంది తపస్సు చేశారని కూడా మనకి ఇక్కడ అయ్యగారులు చెప్తూ ఉన్నారు. ఇది మీరు చూస్తే ఈ టెంపుల్ అంతా కూడా ఎలా ఉందంటే స్టోన్తో నిర్మాణం చేసి ఉంది. ఈ అడవిలో చుట్టుపక్కలంతా కొండలు. 6 దాటిందంటే ఈ దేవాలయాన్ని మూసివేస్తారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ లేళ్ళు, దుప్పులు, అలాగే పులులన్నీ కూడా వచ్చి ఈ గుడి చుట్టూ రాత్రి వేళలో పడుకుంటాయని చెప్పబడుతూ ఉంది. అలాగే అమ్మవారికి సింహవాహనం, ఇగోండి చూసారా, ఇక్కడ సింహవాహనంగా చెప్పబడుతుంది. ఇక్కడే అమ్మవారి ధ్వజస్తంభ వెనకాతల బలిహరణ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా అసలు అమ్మవారు ఇప్పుడు వస్తే చూసారు, ఇక్కడ అమ్మవారు అంటే పసుపు కుంకుమ అని చెప్పవచ్చు. మీరు రాగానే చూడండి ఎంట్రన్స్లో పసుపు కుంకుమ చాలా వైట్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా. ఇవి అమ్మవారు ఒక ముఖద్వారం. గజలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం ఇక్కడ ఉంది. మనం అందరం కూడా ఇలా రోజు నమస్కారం చేసుకుని ఈ అమ్మవారి దేవాలయంలోకి వెళ్తున్నారండి. చాలా పురాతనం కలిగినటువంటి దేవాలయం. అమ్మవారు అలంకార రూపంలో ఉన్నప్పుడు మనకి అలా కనిపిస్తూ ఉంటారు. మీరు చూస్తే 7 తలలు కలిగి ఉంటుంది. ఇక్కడ చాలా విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు అమ్మవారిని. ఇక్కడ అమ్మవారు చండీ రూపంలోని కూడా కొలిసే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా వైపు ఉంటుంది. అక్కడ చూశారు కదా, ఇప్పుడు అన్ని అలంకారం, అభిషేకం అంతా కూడా అమ్మవారికి అయ్యింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకు అని అంటే అరణ్యంలో ఉండడము, అడవిలో ఉండడం వలన ఇలా కొండల మధ్యలో ఎంతో ఎత్తైన ప్రదేశం ఇది మధుమలై ఫారెస్ట్ అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ అయ్యగారులందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళే అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, హ్రీం క్లీం చాముండాయే విచ్చే, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆత్మ రక్షతు శరీర రక్షతు సకల విద్యా రక్షత స్వరూపిణి మారియమ్మన్ భగవతి. శ్రీ మాత్రే నమః.